ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగు చూస్తున్నాయి. బండి సంజయ్ టార్గెట్గా నాటి కేసీఆర్ ప్రభుత్వం అరాచకాలు చేసినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ సన్నిహితులు సిబ్బంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. బండి సంజయ్ అనుచరుడు ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు ఆయనకు తెలిపారు. నోటీసులు అందాక వివరణ ఇవ్వాలని సమాచారం ఇచ్చారు. 317 జీవో 10th పేపర్ లీకేజ్ భైంస అల్లర్ల సమయంలో బండి సంజయ్ వెంబడే ప్రవీణ్ రావు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణలో ఒక్కొక్కటిగా నిజాలు వెలుగు చూస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాన అనుచరుడు ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ అయినట్టుగా సిట్ అధికారులు ఆయనకు ఫోన్ చేసి తెలిపారు. నోటీసులు అందిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరణ వాంగ్మూలం ఇవ్వాలని కూడా అధికారులు ఆయనకు సూచించారు. మా ప్రతినిధి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుడి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సిట్ అధికారులు తెలపడం, సో ఆయనకి ఏం చెప్పారు, ఫోన్ చేసి ఏం చెప్పారు, ప్రవీణ్ రావు నుంచి ఎటువంటి వివరణ వెళ్ళే అవకాశం ఉంది అధికారులకి? ఎస్ రాజేష్, ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఉన్నదో ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సిట్ విచారణ లోపల ఒక సంచలనమైనటువంటి నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇటు ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయం లోపల 10 ఏళ్ల కాలం లోపల చాలామంది యొక్క ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టయితే ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యం లోపల కూడా తన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి కూడా ఇటు ఎంపీగా ఉన్నటువంటి సమయం లోపల పదే ఆరోపణలు చేసినటువంటి బండి సంజయ్ ఆరోపణలు చేయడం జరిగింది. దానికి నిర్ధారణ చేస్తూ కూడా ఈరోజు సిట్ అధికారులు నిన్న రాత్రి సమయం లోపల బండి సంజయ్ యొక్క ప్రధాన అనుచరుడు ఎవరైతే బోయినపల్లి ప్రవీణ్ రావు ఉన్నారో ఇతడు బండి సంజయ్ ఎంపీగా ఉన్నటువంటి సమయం లోపల వ్యక్తిగత పనులు ఇటు చూసుకునేటువంటి వారు. దాదాపుగా బండి సంజయ్ ఈ ప్రవీణ్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ల లోపలనే ఎక్కువగా సమాచారము బయటకు చేరవేయడం కానీ ఫోన్లు అటెంప్ట్ చేయడం కానీ ఇటు చేస్తుండేటువంటి ఈ నేపథ్యం లోపల కూడా నిన్న రాత్రి సమయం లోపల సిట్ అధికారులు బోయినపల్లి ప్రవీణ్ రావుకు ఫోన్ చేసి ఇటు తమ విచారణ లోపల నీ ఫోన్ ట్యాప్ అయినట్టు కూడా తెలిసింది, నీ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, నీకు నోటీస్ సర్వ్ చేస్తున్నామని చెప్పి అయితే చెప్పడంతో అయితే తన ఫోన్ ట్యాప్ అయినటువంటి విషయాన్ని ఇటు సిట్ అధికారులు గుర్తించడంతో అయితే ఒక్కసారిగా ప్రవీణ్ రావు నివ్వెరపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బండి సంజయ్ ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయం లోపల అప్పటి తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం పైన చాలా పోరాటాలు కూడా చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర దాదాపుగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లా లోపల కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తూ కూడా కేసీఆర్ చేస్తున్నటువంటి ఏదైతే అరాచకాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల బండి సంజయ్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎలాంటి విషయాలు బయట వాళ్ళతో చర్చిస్తున్నారు అనేటువంటి కోణం లోపల అయితే అప్పటి బండి సంజయ్ యొక్క వ్యక్తిగత అనుచరుడు ప్రవీణ్ రావు అంటే బండి సంజయ్ ఎప్పటి నుంచి అనుచరుడిగా ఉన్నారు అంటే ఆయన యాక్టివిటీ ఏముంటుంది బండి సంజయ్ వెంట, తర్వాత అంటే బీజేపీలో ఆయన రోల్ ఎట్లా ఉంటుంది, ఆయన ఫోన్ ట్యాప్ జరిగింది అని తెలవడంతో ఆయన ఇందాక చెప్తున్నారు మీరు ఆయన షాక్ అయ్యారు, నివ్వెరపోయారని. సో బీజేపీ కార్యకర్తల నుంచి కూడా ఎటువంటి రియాక్షన్ వస్తుంది? ఎస్, ఎందుకంటే బండి సంజయ్ ఇటు ఏదైతే కేంద్ర సహాయ మంత్రి కాకముందు ఎంపీగా ఉన్నటువంటి సమయం లోపలనే చాలాసార్లు కూడా తను ఏదైతే వ్యక్తిగతంగా డిస్కషన్ చేసేటువంటి అంశాలు కావచ్చు, ఫోన్ మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, చాలా విషయాలు లీక్ అవుతున్నాయని చెప్పి కూడా అప్పుడు బండి సంజయ్ అప్పటి ప్రభుత్వం పైన ఆరోపించడం కూడా జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా బండి సంజయ్ పోరాటం చేసినటువంటి చాలా విషయాలు అప్పుడు 10th పేపర్ లీకేజీ సమస్య కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి 317 జీవో కావచ్చు,
ఇవన్నీ కూడా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నటువంటి సమయం లోపల, అదేవిధంగా అతడు ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయం లోపల కూడా ఇవన్నీ కూడా ఆ 10th పేపర్ లీకేజీ కూడా ఇవన్నీ కూడా బయటకు పోయినటువంటి సందర్భాల లోపల అప్పుడే తన ఫోన్ ట్యాప్ అవుతుంది అని చెప్పి అయితే ఆ బండి సంజయ్ ఆరోపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు చాలా విషయాలు కూడా ఇటు కరీంనగర్కు వచ్చినటువంటి సమయం లోపల 10th పేపర్ లీకేజ్ సమస్య లోపల కూడా కరీంనగర్ లోపలనే అరెస్ట్ చేయడం జరిగింది. చాలాసార్లు కూడా కరీంనగర్ లోపలనే ముందస్తుగా అరెస్ట్ చేసి ఆ రాష్ట్రం లోపల ఉన్నటువంటి వివిధ జైళ్లకు బండి సంజయ్ని తరలించినటువంటి నేపథ్యం లోపల ఖచ్చితంగా పోరాటాలు చేస్తున్నటువంటి బండి సంజయ్ తన ఫోను తన దగ్గర వ్యక్తుల యొక్క తన ఏవైతే వ్యక్తిగత సిబ్బంది సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పి బండి సంజయ్ ఆనాడే గుర్తించడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఇప్పుడు నిజాలు చేస్తూ సిట్ అధికారులు అయితే ఇటు బండి సంజయ్ యొక్క ప్రధాన అనుచరుడు ఎవరైతే ప్రవీణ్ రావు ఉన్నారో అతనికి నిన్న సాయంత్రం ఫోన్ చేయడం జరిగింది. ఆ నోటీసులు సర్వ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఇంకా నోటీసులు అందిన తర్వాత తదుపరి నిర్ణయం ఎప్పుడు విచారణ ఉంటుంది అనేది వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రాజేష్ మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక ఫోన్ ట్యాపింగ్ విచారణలో కొత్త కొత్త పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్కి ప్రధాన అనుచరుడిగా ఉన్న ప్రవీణ్ రావు కూడా ఫోన్ కూడా ట్యాప్ అయినట్టుగా సిట్ అధికారులు ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. సో నోటీసులు అందిన తర్వాత వాంగ్మూలం ఇవ్వడం కోసం ఇక్కడికి రావాలి అంటూ కూడా ప్రవీణ్ రావుకు చెప్పడంతో ఒకసారిగా ఆయన నివ్వెరపోయారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కూడా ఒక షాక్కు గురయ్యారు. ఫోన్ ట్యాపింగ్లు అనేవి ఈ రకంగా జరిగినాయన్నటువంటి ఒక దిగ్భ్రాంతికి అందరూ కూడా గురవుతున్న పరిస్థితి.